వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈ రోజు స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో తెల్ల బఠానీ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని వీటిని అయితే ఓవర్ నైట్ సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దీంట్లో ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తెల్ల బఠానీ వేసుకోవాలి. ఈ తెల్ల బఠానీని 5 నుంచి 8 గంటల వరకు కంపల్సరీగా నానబెట్టాలి. ఇప్పుడు దీంట్లో పీల్ చేసి కట్ చేసుకున్న ఆలు, అలాగే ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని పెద్ద కట్ చేసుకున్న టమాటోస్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 drops ఆఫ్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ కి మూత పెట్టేసి 3 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు వీటినైతే మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ ని తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ విధంగా అయితే ఆలుని మొత్తం తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మిగిలిన ఎస్ఎస్ వాటర్ ని మీరు రసంలో లేదా వేరే కర్రీస్ లో యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడు ఇలా బాయిల్ చేసుకున్న ఆలుని ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ ని ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు దీనిలో చిన్న చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ముందుగా దీంట్లో చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పావ్ భాజీ మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. పావ్ భాజీ మసాలా మీకు జనరల్ స్టోర్ లో దొరికేస్తుంది, ఇదైతే కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా మసాలాలని వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని ముందుగానే ఉడకబెట్టుకున్న ఆలు అండ్ తెల్ల బఠానీని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. మసాలాలంతా మొత్తం పట్టేలాగా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా దీన్ని 5 minutes కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో కస్తూరి మేతి, అలాగే చిన్న చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అంతే, ఇలా కలుపుకుంటే మన పావ్ భాజీ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద తవా పెట్టుకొని దీని మీద బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత దీని మీద పావ్ భాజీ మసాలా వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద చిన్న చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా లైట్ గా ఫ్రై అవనిచ్చి దీన్ని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద పావుని ఈ విధంగా కట్ చేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేలాగా టోస్ట్ చేసుకోవాలి. ఇలా 2 sides అయితే టోస్ట్ చేసుకుంటే పావ్ అయితే అయిపోతుంది. అంతే, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్లో పావ్ భాజీ అయితే అయిపోయింది. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అలాగే మన ఛానల్లో 100+ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.